అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ ఏ నియోజకవర్గాలు జనసేనకి ఇస్తారు, ఏ ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనేది చాలామందిలో పాపం ఒక తెలియని ఆందోళన, ఆవేదన, సందేహం, ఉత్సుకత, ఉత్కంఠ. సో నాకు ఈ మధ్య ఎందుకో నెల్లిమర్ల నియోజకవర్గం మీద వీడియో చేయండి అని చాలామంది మెసేజ్లు, వాయిస్ కాల్స్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, మెయిల్స్ కావచ్చు, చాలామంది వస్తున్నారు. భీమిలి, నెల్లిమర్ల, తాడేపల్లిగూడెం, ఏలూరు, తణుకు, తెనాలి లాంటి నియోజకవర్గాల్లో ఎవరికి సీట్ ఇస్తారు, టీడీపీ జనసేనలో ఎవరు పోటీ చేస్తారు అనేది. సో అది నిజంగా క్లారిటీ ఉంటే నేను ఎప్పుడో వీడియో చేసేవాడిని. ఈవెన్ నాకు నిన్న చాలామంది ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు. అడుగుతున్న వాళ్ళే అడుగుతున్నాను. నేను చాలామందికి రిప్లై కూడా పెట్టట్లా. సరే, నేను రెండు పార్టీల్లో కూడా కనుక్కున్నా. అసలు ఏంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు, ఎవరికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ ఆలోచన ఎలా ఉంది అనేది నేను రెండు పార్టీల్లో నాకున్న సోర్సులను కనుక్కున్నా, ఇటు టీడీపీ అటు జనసేన. సో ఈ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బంగారు రాజు గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన గతంలో ఎంపీపీగా పనిచేశారు భోగాపురం మండలానికి. ప్రజెంట్ దాదాపుగా ఒక 6-7 నెలల కిందట ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఆ తర్వాత లోకం మాధవి గారు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. 7,600కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు గత ఎన్నికల్లో. బంగారు రాజు గారు గతంలో ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయలేదు. అయితే ఇద్దరిలో కంపేర్ చేస్తే, ఇద్దరిలో ఎవరు బెటర్ అనేది కంపేర్ చేస్తే, పార్టీ పరంగా అయితే అక్కడ టీడీపీనే స్ట్రాంగ్. పార్టీ పరంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకే స్ట్రాంగ్. జనసేన పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. గత ఎన్నికల్లో 7,600 ఓట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత లోకం మాధవి గారు గత ఏడాదిన్నర కాలంగా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా ఆమెకు ఫాలోయర్స్ పెరిగారు. అక్కడ జనసేన పార్టీ బలం కూడా పెరిగింది. సో గతంతో పోలిస్తే జనసేన పార్టీ ఆ నియోజకవర్గంలో బెటర్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మాకే కేటాయించాలి అని జనసేన పార్టీ పట్టుబడుతోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఏమీ ఇవ్వరు. సో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఈ ఒక్క సీటు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. శ్రీకాకుళంలో కూడా నిన్న తానేటి శ్రీధర్ గారు ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా ఒక నియోజకవర్గం ఆశిస్తున్నారు. అదేంటనేది నేను మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు లోకం మాధవి గారు, బంగారు రాజు గారు టీడీపీ నుంచి, మాధవ్ గారు జనసేన నుంచి. బంగారు రాజు గారు అయితే యాక్చువల్లీ ఆయనకు ఒక మండలంలో ఫుల్ ఆయన చేతిలో ఉన్నట్టే. ఒక మండలం, భోగాపురం మండలం ఒక్కటే ఆయనకు 5,000కు పైగా మెజారిటీ వస్తుంది ఈజీగా. మినిమం తక్కువలో తక్కువ 5,000 మెజారిటీ ఆయన చేతుల్లో ఉంటుంది భోగాపురం మండలం. అంతకని ఎక్కువగా రావచ్చు. కానీ మిగిలిన మండలాల్లో ఆయనకు ఇప్పుడిప్పుడే కేడర్ పెరుగుతుంది. అంటే ఆయనకు ఇన్ఛార్జి ఇచ్చే వరకు ఆయన మండల స్థాయి నాయకుడే, ఒక మండలంలో చక్రం తిప్పిన నాయకుడే. ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన తరువాత ఆయన కాస్త కష్టపడుతున్నాడు, తిరుగుతున్నారు. కాకపోతే ఒక వర్క్ చేసుకోవడం కానీ, ఒక వ్యూహం కానీ, ఒక ప్లాన్ కానీ లేదు. ఏదో అలా వెళ్తున్నాడు అంతే. నడుస్తుంది, ఏదో రాజకీయం అలా నడుస్తుంది. కాకపోతే ఆయన ఇప్పటికీ కూడా చాలామంది ఆ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఆయన్ను ఒక మండల స్థాయి నాయకుడుగానే చూస్తున్నారు. సో అంటే ఆయనకు ఒక బ్యాచ్ ఉంది, కుర్రాళ్ళు ఉన్నారు, వర్గం ఉంది. కాకపోతే నియోజకవర్గ స్థాయిలో అల్లుకుపోవడం, జనసేన వాళ్ళని కూడా కలుపుకోవడంలో ఆయన మిస్ఫైర్ అయింది. ఇక జనసేన పార్టీకి వచ్చేసరికి, జనసేన పార్టీ టీడీపీతో పోలిస్తే జనసేన పార్టీ బలం అక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. మాకు ఈ జిల్లాలో ఇంకేదే అవకాశం లేదు, ఇదైతేనే మంచి అవకాశం. ఈ జిల్లాలో ఇంకే సీటు కూడా మాకు ఇవ్వరు కాబట్టి, ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే మాకు సరైన లీడర్. అంటే జనసేన పార్టీకి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గంలో సరైన లీడర్షిప్ ఉంది. అలాగే సరైన పార్టీ స్ట్రక్చర్ బాగుంది. 2 మండలాల్లో కాస్త ఇంప్రూవ్ అయింది గతంతో పోలిస్తే. అందుకని వాళ్ళు మాధవి గారికి సీట్ ఇవ్వాలి అని కోరుతున్నారు. సో నేను రెండు పార్టీల్లో ఉన్న అత్యున్నత సోర్సులతో మాట్లాడినప్పుడు, నేను సంప్రదించినప్పుడు ఈ సీటు విషయంలో ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ మ్యాక్సిమం జనసేనకే ఇచ్చే అవకాశం ఉంది. నేను మొన్న ఒక వీడియో చేశాను. నెల్లిమర్ల, భీమిలి, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, తెనాలి ఇలా కొన్ని సీట్లు ఉన్నాయి. అవనిగడ్డ, పెడన, కైకలూరు ఇలా కొన్ని సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఎవరు పోటీ చేయాలి అనేది పార్టీ పెద్దలు ఇంకా డిసైడ్ అవ్వాల. గాజువాక్ ఒకటి,
ఈవెన్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో సిట్టింగ్ వేయాలి, ఇంకోసారి కూర్చొని ఫైనల్ చేసుకోవాలి. ఇందులో టీడీపీ పాత్ర ఉంది, జనసేన పాత్ర ఉంది. రెండు పార్టీలు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు, రెండు పార్టీలు కూడా దీన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ సీటు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మాత్రం జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది, జనసేన పార్టీయే పోటీ చేసే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వదలట్లేదు, మాకే కావాలంటున్నారు. మరి వాళ్ళ ప్రయత్నం ఫలిస్తే, టీడీపీ వాళ్ళ ప్రయత్నం ఫలిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే టీడీపీ పోటీ చేస్తుంది. లేని పక్షంలో ఇది జనసేన సీటే, జనసేన పార్టీకే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.